చూడండి, దేవుని వాక్యము మన హృదయం నిండా ఎప్పుడైతే భద్రం చేసుకోగలుగుతామో అప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాలు మన మీదకి వస్తాయి. కానా వివాహానికి యేసు ప్రభు వారు వెళ్ళాడు. ఆ కానా వివాహంలో ద్రాక్షారసం అయిపోయింది. ఖాళీ రాతి బాణలు 6 అక్కడ కనపడితే ఆ రాతి బాణల నిండా దేవుడు నీళ్లతో నింపమని చెప్పాడు శిష్యులకి. నీళ్లను దేవుడు ఏం చేశాడు? అక్కడ ద్రాక్షారసంగా మార్చాడు. అలాగే ఆ రాతి బాణల నిండా నీళ్ల చేత ఎలాగైతే నింపబడి ఉన్నాయో దేవుని వాక్యం చేత కూడా మనము నింపబడినప్పుడు మనం జీవితాలు నీరు ద్రాక్షారసంగా ఎలాగైతే మార్చబడిందో అలాగే మన జీవితాల్లో కూడా నూతనమైనటువంటి ఆశీర్వాదాలు దేవుని ద్వారా మనం పొందుకోగలుగుతాము. హల్లెలూయా. దేవుడు ఏమైనా చేయగలుగుతాడు. ఆయనకి అసాధ్యమైనదంటూ ఏది లేదు. ఆయనకి సమస్తమును సాధ్యమే. ఉదయకాల సమయంలో దేవుడు అంటున్నాడు, నేను సర్వశక్తి కలిగినటువంటి దేవుడను. ఏ దేవుడు? ఎల్ షద్దాయ్. ఆయన సమస్తమును చేయగలవాడు. అబ్రహాముకు చెబుతున్నాడు, నేను ఏమైనా చేయగలుగుతాను, నేను సర్వశక్తివంతుడైనటువంటి దేవుడను. ఈ లోకంలో కొంతమంది కొన్ని పనులు మాత్రమే చేయగలుగుతారు, అన్ని పనులు చేయలేరు. అన్నిటి మీద అధికారం ఉండదు, కొన్నిటి మీద అధికారం ఉంటుంది. కానీ దేవుడు మాత్రం సర్వాంతర్యామి, సర్వశక్తిమంతుడు. ఆయనకు సర్వాధికారము ఉంది. ఏ అధికారాలైనా సరే ఆయన ద్వారానే నియమింపబడి ఉన్నవి. ఇక్కడ అబ్రహాంతో దేవుడు అంటున్నాడు, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవయ్యుండుము. ఎక్కడ నడవాలి? ఆ లోకంలో కాదు, పాపంలో కాదు, దౌర్భాగ్యంలో కాదు, చెడ్డ వ్యసనాల్లో కాదు. దేవుని సన్నిధిలో నడుచుచు 1 వారం వస్తే, 2 వారం వస్తే, 3 వారం వస్తే కాదు, నీ జీవిత కాలం అంతా నువ్వు దేవుని సన్నిధిలో నడవాలి. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు చెప్తాడు, నోవాహు దేవునితో నడిచినవాడు, హానోకు దేవునితో నడిచినవాడు, అబ్రహాము దేవునితో నడిచినవాడు. దేవునితో నడిచి చెడిపోయిన వాడు ఎవడు లేడు. ఆశీర్వదించబడ్డారే కానీ, దీవించబడ్డారే కానీ ఎవరు చెడిపోలేదు.